కాకపోతే ఒకటి, నీకు ఇచ్చానే గుండు సూది, అవును, చచ్చిపోయిన తర్వాత అదే తెచ్చి నాకు ఇచ్చేయి, నర్లా నా సూది నాకు చేర్చు అన్నాడు. నీకేమన్నా మతి చెల్లించిందా గురువుగారు? చచ్చిపోయిన తర్వాత నేను నీ గుండు సూదిని పట్టుకొని వెళ్ళగలనా, నీకు తెచ్చివ్వగలనా, ఏం మాట్లాడుతున్నాను అన్నాడు. అదే నాయన, ఇన్ని జెండాలు ఎగరేసావు కదా ఇంటి మీద, కోట్ల రూపాయలు, కనీసం సాధువుగా నేను వస్తే అంత భోజనం పెట్టలేకపోయావే, నాకేదో ఇవ్వాల్సి వస్తుందని ఏం చెప్పావు నువ్వు? ఇంటి యజమాని లేడని తప్పించుకోబోతున్నావే, ఏమి కూడా కట్టుకుంటావు? గుండు సూదే పట్టుకొని వెళ్ళ నీవు బంగారము వెండి డబ్బు పట్టుకొని వెళ్ళగలవా అనగానే కళ్ళు తెరవబడ్డాయి ఈ ధనవంతుడికి. అయ్యో, మీరు చెప్పింది అర్థమైంది సాధువు గారు, నువ్వు బహుమతి తెచ్చింది గుండు సూది అని అర్థమైంది, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం లేదు నాయన, ఇంత డబ్బు సంపాదించావుగా, చాలామంది మన దేశంలో మన పట్టణంలో